హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొని వచ్చాను. కంచి మహాస్వామిగా పేరొందిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మీ ముందుకు కథ రూపంలో తీసుకొని వస్తున్నాను. స్వామి ప్రతి ఏకాదశి నాడు మౌన వ్రతంలో ఉండేవాడు. ఆ రోజు ఎంత పెద్దవారు వచ్చినా సరే ఆయన తన మౌనవ్రతాన్ని తొలగించేవారు కాదు, వారితో మాట్లాడేవాళ్ళు కాదు. ఎవరైనా వచ్చి స్వామికి నమస్కరించి వెళ్ళిపోవలసిందే. ఒకసారి అలా ఒక ఏకాదశి నాడు ఆయన మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఒక బస్సు నిండా పిల్లలు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఇద్దరిద్దరిని చేయబట్టుకొని ఉపాధ్యాయులు లోపలికి తీసుకొని వచ్చి స్వామివారికి నమస్కారం చేయించడానికి వరుసలో నిలబెట్టారు. స్వామివారు వారి దగ్గరికి రాగానే తన మౌన దీక్షని విడిచిపెట్టి, పిల్లలు బాగున్నారా, బాగా చదువుతున్నారా, ఆహారం తినేసి వెళ్ళాలి, మీరంతా బాగా చదువుతారు, నా ఆశీర్వాదం ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది, మీరందరూ చాలా బాగా జీవితంలో పైకి వస్తారు, బాగా చదువుకొండర్రా అని అందరితో ప్రేమగా పలకరించి వాళ్ళందరినీ ఆశీర్వదించి అందరికీ ప్రసాదం పెట్టి పంపారట. ఇదంతా గమనిస్తున్న శిష్యుడు స్వామివారిని అడిగారట, అదేంటి స్వామి, మీరు ఎప్పుడూ ఎవరి కోసమో మౌన దీక్షను విడిచిపెట్టరు కదా, అలాంటిది ఇవాళ ఎందుకు ఇలా పిల్లలతో మీ వ్రతం యొక్క నియమాన్ని పక్కన పెట్టారు అని అడిగితే అప్పుడు స్వామి అన్నారట, బాబు నువ్వు గమనించలేదా, వారందరూ అంధుల పాఠశాల పిల్లలు, వారిని నేను ఏ విధంగా స్పృశించగలను నా మాటల ద్వారా కాకుండా, అలానే వారు ఎలా నన్ను గ్రహించగలరు నా మాటల ద్వారా కాకుండా. కాబట్టి మాటల ద్వారా వారిని నేను అనుగ్రహించాలి, మాటల ద్వారా వాళ్ళు నన్ను గ్రహించాలి అనే విషయం కోసం నేను నా మౌనవ్రతాన్ని పక్కన పెట్టాను అని అన్నారట. అంటే నియమాలు మనందరి జీవితంలోనూ ఉంటాయి, పెద్ద పెద్ద సేవా సంస్థలకి కూడా ఉంటాయి. వీళ్ళకే, ఈ అర్హత కలిగిన వాళ్ళకే మనం ఈ యొక్క సహాయం చేయాలి అని. కానీ నిజంగా ఆపదలో ఉన్నవాళ్ళు, ఆపన్నులైన వారి దగ్గర వారికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు మనం మన యొక్క ఆ నియమాల్ని కొంచెం సడలించుకుంటే తప్పులేదు అని స్వామివారి సూచన. దీన్ని మనం అందరం పాటిద్దాం, జీవితంలో హాయిగా ఉంది. సెలవు.